వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. తనతో కూడా మాట్లాడదాం. ప్రజెంట్ అసలు ఎన్ఆర్ఐలు ఆలోచన ఏ విధంగా ఉంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఎటువైపు చూస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అప్పుడప్పుడు ఇంటర్వ్యూకి వస్తూ ఉన్నారు. రెగ్యులర్ గా మీరు కనిపిస్తే చాలా మంది కూడా మీ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్, అంటే మీరు ఇచ్చే సలహాలు సూచనల కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మీ నుంచి రెగ్యులర్ గా ఇస్తారని కూడా మేము అనుకుంటున్నాం. మంచి అప్డేట్స్ కూడా వస్తున్నాయి మీ దగ్గర నుంచి. రెగ్యులర్ గా ఇస్తామండి. ఈవెన్ ఐఎమ్ గెటింగ్ మెనీ మెసేజెస్. యాక్చువల్లీ ఈ మధ్య డిజిటల్ ప్రెసెన్స్ తగ్గిపోయింది. గోయింగ్ ఫర్ ద రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ ఇస్తానండి. ఈ రోజు బేసిక్ గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కావచ్చు, త్రూఅవుట్ వరల్డ్ ఈ రియల్ ఎస్టేట్ పరంగా కాస్త అప్ అండ్ డౌన్స్ అనేది కనపడుతూనే ఉంది. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ హైదరాబాద్ అయితే ఒక 2 years నుంచి పూర్తిగా డౌన్ అయినట్లు కనిపిస్తుంది. కానీ ఈ ఎన్ఆర్ఐలు చూస్తే మనకు ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా, అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా, వైజాగ్లో ఇన్వెస్ట్ చేయాలా? అంటే ఇంతకుముందు ఏంటంటే మనకి ఒకే ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఏంటి, హైదరాబాద్ ఒకటే మనకు కనిపించేది. ఇప్పుడు గ్లోబల్ వైజ్ డెవలప్ అవుతుంది. ఎస్పెషల్లీ మన వైజాగ్ కూడా ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఏ విధంగా డెవలప్ అవుతుందో. అండ్ అక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కొత్త రాజధాని నిర్మాణం జరుగుతుంది. మరి ఇన్వెస్ట్మెంట్స్ డివైడ్ అవుతున్నాయా, అందుకే ఈ లోటు కనపడుతుందా అంటే? ఎస్ అండి, డైవర్సిఫికేషన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా కామన్. సో ఒక 2010 to 2015 వరకు ఏమైందంటే ఎన్ఆర్ఐస్ కంతా హైదరాబాద్ లో స్కోప్ కనపడింది. ఎందుకంటే ఆ టైంలో హైదరాబాద్ వాజ్ బూమింగ్, అంటే అది మంచిగా డెవలప్ అయ్యే స్టేజ్ అనమాట. సో అప్పట్లో ఎన్ఆర్ఐస్ మాక్సిమం ఇన్వెస్ట్ చేసింది హైదరాబాద్ లో. కానీ ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే హైదరాబాద్ మార్కెట్ చాలా స్టాగ్నెంట్ అయింది. లాస్ట్ చాలా మంది చెప్తున్నారు 2 years 3 years అని, కానీ యాక్చువల్ గా చూస్తే ఆల్మోస్ట్ లైక్ 4-5 years నుంచి హైదరాబాద్ మార్కెట్ స్టాగ్నెంట్ అయింది. కొత్త గవర్నమెంట్ వచ్చి మనకి 2 years పైన అయింది ఇప్పుడు. ప్లస్ ఎలక్షన్ ఎఫెక్ట్, అంటే ఎలక్షన్ వచ్చి ఒక 1-2 years ఆల్రెడీ మార్కెట్ అప్పటి నుంచి స్టాగ్నెంట్ ఉంది. సో ఇప్పట్లో ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్ ఏమైందంటే స్టాగ్నెన్సీకి వెళ్ళిపోయింది. దానికి రీజన్స్ 2-3 ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటేమో హై ప్రైజ్డ్. ఓకే, ప్రైస్ ఇంత పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ అనమాట. ఎందుకంటే ప్రైస్ ఎప్పుడైనా డెడ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇంత హై ప్రైస్లో ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాపర్టీస్ అప్రిషియేట్ అవ్వాలంటే వాళ్ళు ఇంకొక 30-40 years వెయిట్ చేయాలి. కానీ అదే 2010 to 2015, 16, 17 వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ 200 to 300% అప్రిసియేషన్ వచ్చేసింది. సో దట్ టైమ్ వాజ్ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్ఆర్ఐస్ కమింగ్ టు హైదరాబాద్ అనేది ఇట్స్ అ గాన్ గేమ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డైవర్సిఫై చేస్తున్నారు. సో అది మీరు అన్నట్టు వైజాగ్ లో వెళ్తుంది, అమరావతి మీద కూడా చాలా హోప్స్ ఉన్నాయి జనాలకి. ఇట్స్ నాట్ దట్ దే హావ్ లెఫ్ట్ ద హోప్. అది ఎప్పటికైనా ఒక ఫ్యూచర్ సిటీ, అది ఇట్స్ ఎ ప్లాంట్ సిటీ. సో ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు స్టేట్ ఏమైందంటే బైఫర్కేట్ అయినాక 2 governments కాన్సిక్యూటివ్ గా చేంజ్ అయింది. ఎప్పుడైనా ఒక్క స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఒక గవర్నమెంట్ వస్తే ఒక మినిమం 3 terms or 2 terms ఉండాలి. ఇప్పుడు వరకు మనకు ఆంధ్రాలో ఆ సిచ్యువేషన్ రాలేదు. సో గోయింగ్ ఫర్దర్ ఈ అమౌంట్స్, అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలకి ఒకప్పుడు హైదరాబాద్లో ఫ్లాట్ వచ్చేది, కానీ ఇప్పుడు మినిమం 2 to 3 crores అయింది. అదే 1 కోటి రూపాయలు వాళ్ళు డైవర్సిఫై చేశారనుకోండి డెవలపింగ్ స్టేట్స్లోకి, దెన్ డెఫినెట్లీ వాళ్ళకి అప్రిసియేషన్ వస్తుంది. అప్పట్లో హైదరాబాద్లో ఎలాగైతే అప్రిసియేషన్ వచ్చిందో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వైజాగ్ కానీ విజయవాడ కానీ గుంటూరు, విజయవాడ టు గుంటూరు రోడ్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్లస్ ల్యాండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకోటి హైవే ల్యాండ్స్, హైవే బిట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది హైదరాబాద్ అయినా, వైజాగ్ అయినా, విజయవాడ అయినా, అమరావతి అయినా, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అప్రిసియేషన్ అయితే ఉంటుంది. ఇంకోటి వైజాగ్ కానీ, విజయవాడ కానీ, అమరావతి కానీ ఇట్స్ నాట్ ఎ డెడ్ సిటీ. ఓకే, అది కూడా జస్ట్ బికాస్ ఆఫ్ పొలిటికల్ ఇంబ్యాలెన్స్ అండ్ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల అది ఆగిపోయిందేమో, కానీ ఇట్స్ నాట్ ఎ డెడ్ సిటీ. సో ఇప్పుడు కూడా జనాలకి హోప్స్ అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద ఎన్ఆర్ఐస్ పాయింట్, ఎన్ఆర్ఐస్ అంటే మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళే. తెలంగాణ నుంచి బయటికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఓకే, మ్యాక్సిమం మనకి ఆంధ్ర సైడ్ నుంచి యూఎస్, యూకే, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళు వాళ్ళ స్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడైనా ఇష్టపడతారు. సో ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు డైవర్సిఫై. ఎందుకంటే హైదరాబాద్లో అయితే స్కోప్ లేదు ఇంకా. సో ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ దియర్ ఓన్ హోమ్ ల్యాండ్స్. కానీ మీరు స్కోప్ లేదని ఒక మాట అన్నారు, కానీ కొన్ని ప్రాంతాలు చాలా సైలెంట్ గా డెవలప్ అయిపోతున్నాయి. హైదరాబాద్లో పర్టికులర్ గా అసలు దీనికి ప్రచారం అవసరం లేదు, ఆర్భాటాలు అవసరం లేదు, ఏం అవసరం లేకుండా అవి డెవలప్ అయిపోతున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అటువైపే వస్తున్నాయి. అవునండి, అంటే మీరు ఏం చెప్తారు? కొన్ని హైదరాబాద్ లో కూడా కొన్ని ప్లేసెస్ లైక్ కొల్లూరు ఉంది, మోకిలా ఉంది, ఓకే, ఇప్పుడు ఉస్మాన్ నగర్, ఇవన్నిట్లో ఏంటంటే మిడిల్ సెగ్మెంట్,
అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. ఓకే. ఓకే, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తీసుకుంటే అర్లియర్ ఇప్పుడు అమీన్పూర్ కానీ ప్రగతి నగర్ కానీ అలాంటి ఏరియాస్లో ఉండే వాళ్ళకి చూసుకుంటే దే కెనాట్ గో టు కోకాపేట్ అండ్ బై ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నార్సింగి, పుప్పాలగూడ, కోకాపేట్ ఇవన్నీ చూసుకుంటే రేట్స్ వాళ్ళకి తగ్గినట్టుగా అయితే లేదు. ఓకే, ఇట్స్ బియాండ్ ఎ లిమిట్. ఇప్పుడు కోకాపేట్, నార్సింగి లాంటి ఏరియాస్లో ఒక ఫ్లాట్ కొనాలంటే 3 to 4 CR బడ్జెట్ మధ్యలో ఉంది. ఓకే, సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, సైలెంట్గా వాళ్ళకి సరిపడే ప్లేసెస్, ఆ ప్లేసెస్ ఏంటంటే లైక్ కొల్లూరు. ఇప్పుడు వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ చూసుకుంటే కొల్లూరు ఉంది, ఉస్మాన్ నగర్ ఉంది, మోకిలా సైడ్ ఉంది. ఆ సైడ్లో నుంచి దే ఆర్ ఇన్వెస్టింగ్. అండ్ ఈ ఏరియాస్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ మనకి ఓఆర్ఆర్కి ఎగ్జిట్స్, ఆల్రెడీ ఎగ్జిట్స్ ఏర్పడి ఉన్నాయి, వాళ్ళకి యాక్సెస్ ఇస్ దేర్. సిటీలో నుంచి మొత్తం తిరిగి రావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళ రెస్పెక్టివ్ ఎగ్జిట్స్కి వెళ్ళిపోతారు. ఆ ఎగ్జిట్ నుంచి వాళ్ళు సిటీ లోపలికి వచ్చేస్తారు. సో దీస్ కైండ్ ఆఫ్ ఏరియాస్ ఆర్ సైలెంట్లీ బూమింగ్. కమింగ్ టు వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, ఓకే, దెన్ ఇప్పట్లో ఉన్న పరిస్థితిలో సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ కూడా బాగా డెవలప్ అవుతుంది. సౌత్ సైడ్ అంటే వాట్ ఐఎమ్ రెఫరింగ్ టు ఈజ్ బుద్వేల్ సైడ్, ఓకే, శంషాబాద్ సైడ్ విల్లా ప్రాజెక్ట్స్, ఓకే, చాలా వస్తున్నాయి. ఎస్పెషలీ ప్లేసెస్ లైక్ ఆడిబట్ల, తుక్కుగూడలో చూస్తే చాలా మటుకి విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు కోకాపేట్ లాంటి ఏరియాస్లో ఒక విల్లా కొనాలంటే మినిమం 20 to 25 CR ఉంది. ఓకే, అదే మీరు తుక్కుగూడకి వెళ్ళండి, 3 కోట్లు 4 కోట్లు మీకు పెడితే మంచి పెద్ద విల్లా వస్తుంది. సో డైవర్సిఫికేషన్ అనేది అది ఎన్ఆర్ఐస్ కానీ డొమెస్టిక్ యూజర్స్ కానీ హూఎవర్ ద ఎండ్ యూజర్ ఆర్, వాళ్ళు ఇప్పుడు ఏం చూస్తున్నారంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ చూస్తున్నారు. ఇప్పుడు యాజ్ ఎ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ మీరు నన్ను అడిగితే 4 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనొచ్చా అంటే ఐ విల్ సే నో, అన్లెస్ అండ్ అంటిల్ మీ దగ్గర ఒక ఎక్సెస్ 20-30 CR పడుంటే మీరు ఆ బడ్జెట్ లో మీరు తీసుకోవాలి. ఇప్పుడు అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటున్నారంటారా? ఎస్, ఎందుకంటే జాబ్ చాలా హిట్ అవుతుంది. ఓకే, చాలా మట్టుకి పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్. ఓకే, ఒకప్పుడు ఏంటంటే మనకి న్యూస్ లో ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్ గురించే ఫోకస్ చేశారు, కానీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఐటీ ఎంప్లాయీస్. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హిట్ అవుతుంది, ఫార్మా ఇండస్ట్రీని హిట్ చేస్తుంది. సో సోషల్ మీడియాలో వర్క్ చేసే సో మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్ డౌన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే బేసిక్లీ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే మీకు ఒక సెక్టర్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ టాకింగ్ అబౌట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, ఒక హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో చూస్తే మీకు మ్యాక్సిమం ఐటీ పీపుల్ అండ్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది. ఓకే, అదే మీరు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో చూసుకుంటే టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓకే, చిన్న చిన్న కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే జాబ్ ఎప్పుడు పోతుందో తెలియదు. సో వీళ్ళేమనుకుంటున్నారంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటే మినిమం 40,000 అయితే మనకి ఈఎంఐ వస్తుంది. ఓకే, సో ఆ 40,000 ఈఎంఐ వీళ్ళకి జాబ్ ఉన్నంత వరకు ఓకే, జాబ్ పోయిందంటే అది బర్డెన్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి మార్కెట్లో, రీసేల్కి వస్తున్నాయి. యాక్చువల్లీ దీస్ ఆర్ నాట్ రీసేల్ ప్రాపర్టీస్, ఇవి డిజాస్టర్ ప్రాపర్టీస్. అంటే నేను కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను అంటే దట్ ప్రాపర్టీస్ కాల్డ్ యాజ్ డిజాస్టర్ ప్రాపర్టీ. అలాంటి ప్రాపర్టీస్ ఇప్పుడు చాలా ఉన్నాయి మార్కెట్లో. నేను కట్టిన ఇనీషియల్ అమౌంట్ నా లోన్ టేక్ ఓవర్ చేస్తే చాలు అని చాలా మంది మమ్మల్ని కూడా అప్రోచ్ చేస్తున్నారు. ఎందుకంటే జాబ్లు పోయిన వాళ్ళు ఏం చేస్తారండి? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ సేవింగ్స్. ఓకే, సో ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్, ఇప్పుడు మా టైంలో మేము మంత్లీ ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళి తినేవాళ్ళం, కానీ ఇప్పుడున్న పిల్లలు అలా లేరు, వాళ్ళకి రోజు రెస్టారెంట్కి వెళ్ళాలి. ఓకే, సో అప్పట్లో మేము సేవింగ్స్ మీద ఫోకస్ చేసాం. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ కిడ్స్ డోంట్ ఫోకస్ ఆన్ సేవింగ్స్. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-22 ఇయర్స్లో ఎడ్యుకేషన్ అయిపోయి ఒక 23-24 ఇయర్స్కి జాబ్ వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా పేరెంట్స్ ఏమనుకుంటారు, వీడికి పెళ్లి చేసేయాలనుకుంటారు. పెళ్లి చేసిన నెక్స్ట్ ఇయర్లో ఏమవుతుంది, హోమ్ లోన్కి వెళ్ళిపోతారు, కార్ లోన్ అయిపోతుంది. సో ఒక మనిషి మీద ఎంత బర్డెన్ పడుతుందంటే స్ట్రెస్. ఇప్పుడు మీరు చూస్తే 30 years 40-45 yearsకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, బికాస్ పీపుల్ డజంట్ నో టు సేవ్ మనీ. ఓకే, ఇప్పుడు మై ఫాదర్ని నేను అడిగాను అనుకో, అప్ప ఐ వాంట్ టు బై ఏ ప్రాపర్టీ వర్త్ 4 CR పెట్టి నేను ఫ్లాట్ కొంటున్నానంటే మా నాన్న తిడతాడు నన్ను. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద కెపాసిటీ టు బై ఏ హౌస్. నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొను, పీపుల్ అప్రిషియేట్. 2 కోట్లు పెట్టి కొను, సరే ఇల్లు పెద్దగా ఉందనుకోవచ్చు, కానీ మరీ 4 crores 5 crores. ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ స్టేటస్. ఒకప్పుడు మా పేరెంట్స్ అంటే మేము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మై మదర్ ఈజ్ ఎ టీచర్, మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ దే అంటే అది స్టేటస్ ఉండేది. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే నేను ఆ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తున్నాను, నేను ప్రెస్టీజ్లో ఉంటున్నాను, నేను 23rd floor లో ఉంటున్నాను అంటే అది స్టేటస్ అయిపోయింది.
తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనేది స్టేటస్ కాదు, నేను ఏ కార్లో తిరుగుతున్నాను అనేది స్టేటస్ అయిపోయింది. సో ద ట్రెండ్ ఈస్ చేంజింగ్. Yes, madam. ఓకే, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మై పర్సనల్ అడ్వైజ్ ఇస్ ఉన్న కాస్త డబ్బులు సేవ్ చేసుకోండి. అలాని కొనొద్దని చెప్పట్లేదు. ఇఫ్ యు ఆర్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, నువ్వు ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నీ శాలరీ నీకు వస్తుంది. బట్ ఐటీ ఎంప్లాయీస్ కానీ వేరే ఎంప్లాయీస్ కానీ వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు అలా లేదు.